వాయిస్ ఆఫ్ యూత్ రిపోర్టింగ్ ఫ్రమ్ శివాజీ. ఈ రోజు అనకాపల్లిలో సత్యలక్ష్మి గ్రౌండ్ ఫంక్షన్ హాల్ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 10వ తరగతి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమం పేరుతో జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు ప్రధానోపాధ్యాయులకు సత్కార కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అనిత గారు మరియు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు శ్రీ సిఎం రమేష్ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ గాదే శ్రీనివాసనాయుడు గారు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వంగలపూడి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, నేను కూడా ఉపాధ్యాయ వృత్తిని నేడు ఈ స్థాయికి ఎదిగానని, సమాజాన్ని మార్చేటువంటి శక్తి యుక్తి ఉపాధ్యాయులకు ఉందని తెలియజేశారు. నమస్కారాలు తెలియజేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే నేను ఒక సామాన్య టీచర్ని, మీరు అందరూ తెలుసు. ఏదో బ్యాగ్ వేసుకుని ఉదయం 9 గంటలకు వచ్చి సంతకం పెట్టుకుని ఇంగ్లీష్ పాఠాలు హిందీ పాఠాలు ఏదో పాఠాలు చెప్పుకొని వెనక్కి వెళ్ళిపోయి అనిత ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ స్థాయికి నన్ను ఈరోజు తీసుకొచ్చిన పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీలో ఉన్న బ్యూటీనెస్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి నేను ఇలా టికెట్ కావాలండి పాయకరపేట కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని అడిగినప్పుడు అనిత నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని అడగలేదు, నన్ను ఎంత డబ్బులు పెడతామని అడగలేదు, ఏం చదువుకున్నావమ్మా అని అడిగాను నన్ను. సార్ ఇది నా బయోడేటా సార్ అని చెప్పి చేతులకు ఇచ్చిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ కనిపించు అన్నారు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఇలా పాయకరపేట ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత నాకా రాజకీయం అంటే కొత్త, స్టార్టింగే ఒక పాయకరపేట ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఒక 9 నెలలు ఎలక్షన్. ఈ ఎలక్షన్లో ఎలాగ నేను ముందుకెళ్ళాలి అన్న దాని మీద కొంత మదన పడిన వెనకాతల నుంచి ఒక తండ్రిలాగా నన్ను ఆ రోజు ప్రోత్సహించి ఆ రోజు ఎమ్మెల్యేని చేశారు. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత 2019లో వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పోటీ చేయమ్మా అంటే వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పోటీ చేశా. 2019లో ఏదో అంటారు కదా, ఏదో దౌర్భాగ్యం ఏదో చనిపెట్టినట్టు ఆ రోజు 2019లో అందరికీ గౌరవ ఎంపీ గారు ఉన్నారు, గౌరవ కొంతల రామకృష్ణ గారు, పెద్దలు కొంతల రామకృష్ణ గారు ఉన్నారు. అదేవిధంగా మనకి ఈ రోజు ఎన్డీఏ కూటమి ఇందాక సార్ చెప్పినట్టుగా ట్రిపుల్ ఇంజిన్ తో పరిగెట్టే పరిస్థితి ఈ రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలిపి మనకి ఒక అవగాహన కలిగిన నాయకులు. ఒక సమస్య మీద మీరు బయటకు వెళ్తే అది అవగాహన లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడితే మనకి ఇలాగే ఉంటుంది, లాస్ట్ 5 సంవత్సరాలు లాగే ఉంటుంది. ఒక అవగాహన కలిగి దాంట్లో ఎలా చేయాలి. ఈరోజు మీ అదృష్టం ఏంటంటే ఈ శాఖని గౌరవ లోకేష్ గారు హ్యాండిల్ చేయటం నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే మీరు అనుకోవచ్చు అమ్మో లోకేష్ గారు కాదు, అమ్మయ్య లోకేష్ గారు ఇలా అనుకోండి. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక సమస్యను ఇస్తే మీరు ఇస్తే ఎంత లోటు. ఒక ఆదర్శ వ్యక్తిగా మన రాష్ట్ర హోంశాఖ మంత్రులుగా ఇచ్చేసినటువంటి సోదరికి నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు సిఎం రమేష్ గారికి, గోవింద్ సత్యనారాయణ గారికి, నాగ జగదీష్ గారికి, శ్రీనివాసులు గారికి, కాశీ గారికి, నాగబాబు గారు, నాగేశ్వరరావు డిఓ గారికి, వేదిక అలంకరించినటువంటి ఇతర ఉపాధ్యాయ ప్రతినిధులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, వారి పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అలాగే పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు మాట్లాడుతూ జిల్లాలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ల్యాప్టాప్లు బహుకరిస్తామని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా దృష్టి తీసుకుని అవి సాల్వ్ చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి మీకు మాకు ఎప్పటికి కూడా ఇలాగనే సంబంధం ఉండి మీకు గీక్కున్నారు, ఈరోజు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా బాగుంది. ఇక్కడ మంచిగా మిగతా జిల్లాలతో పోల్చుకుంటే కూడా మంచి పర్సంటేజ్ వచ్చింది. ఇంకా కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు రాబోయే కాలంలో ఇంకా మంచి పర్సంటేజ్ తీసుకురావాలి, దాదాపు 100%. అంటే మంచి ప్రైవేట్. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు గోపీనాథ్ గారిని మరియు జిల్లా బృందాన్ని అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిఆర్టీయు మాజీ జిల్లా అధ్యక్షులు బుద్ధా కాశీ విశ్వేశ్వరరావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సిహెచ్ పెద్దినాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కొనతాల విశ్వేశ్వరరావు గారు మరియు విశాఖ జిల్లా పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు శ్రీ మధు శ్రీను గారు మరియు ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్స్ ఫెలిసిటీ కార్యక్రమం కానీ 100% వచ్చిన హెచ్ఎంలు ఫెలిసిటీ కార్యక్రమాన్ని తప్పకుండా చేయండి. నేను వస్తానని చెప్పేసి ఈ రోజు వచ్చిన ప్రత్యేకంగా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి అదేవిధంగా మరి సీఎం రమేష్ గారి గురించి చెప్పాలంటే నిజంగా ఎంపీగా పనిచేస్తుంటే కడప నుంచి వస్తున్నారు ఎవరో, ఇక్కడ ఆయన గెలిచే ఉంటారా మరి ఉండగా తెలియ ప్రతిదని అని చెప్పి చాలా మంది ఆ రోజు ఎన్నికల పరిచయం అన్నప్పుడు చాలా మంది అందరూ ఫస్ట్ ఆవిడ ఏ ప్రొఫెషన్ లో నుంచి వెళ్ళారో ఆ ప్రొఫెషన్ కి ఫస్ట్ ప్రోగ్రామ్ మాకైతే నిజం బాధగా ఉంది. ఇంతవరకు మాకు ఆపర్చునిటీ ఇవ్వకుండా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఆవిడకి ఎంత స్వార్థం అంటే టీచర్స్ పట్ల అంత అభిమానం, వాళ్ళకే ముందు ప్రోగ్రామ్ ఇచ్చారు. నేను గడిచిన రోజు రివ్యూ వచ్చినప్పుడు అడిగాను,